హుస్నాబాద్ పట్టణంలోని ఎస్సీ బీసీ బాలుర హాస్టల్ను బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్బాబు హాస్టల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేయగా నాణ్యత లేని కూరలు, పెరుగు, అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహించగా ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పంథాలో వ్యవహరిస్తూ ఎస్సీ విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తుందన్నారు. హుస్నాబాద్ పట్టణం చుట్టూ 100 గ్రామాలకు చదువు కోసం కానీ ఇతరతర అవసరాలకు అనువైన స్థలం. గతంలో ఎస్సీ బీసీ హాస్టల్లో 100% విద్యార్థుల సంఖ్య ఉండేది. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్య గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 6 గ్యారంటీలు ఇచ్చిన ప్రతి మండలంలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అద్దె భవనాల్లో ఎస్సీ హాస్టల్ నిర్వహించడం చూస్తే ఎస్సీ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే ఎస్సీ హాస్టళ్లకు స్వంత భవనం మంజూరు చేయాలని, ఎస్సీ హాస్టల్ స్థితిగతుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కోశాధికారి ఆకోజ అరుణ్ కుమార్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు కొంకటి కిషోర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు బొల్లి శ్రీనివాస్, వరియోగుల అనంతస్వామి, ఆషాఢప శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు బొల్లి సుధాకర్, మొలుగురి గణేష్, నాయకులు అంతర్పుల వెంకటేష్, మాచర్ల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాఖ ఏదైతే పిలుపునిచ్చిందో విద్యార్థుల స్థితిగతులను చూడాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రకంగా ఈరోజు ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ కనుక సందర్శించినట్టయితే విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళు తినే తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఇక్కడున్న అవుట్సోర్సింగ్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వార్డెన్ సరిగా లేక, ఇక్కడ సరైన సౌకర్యాలు లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వం చేసినట్టు కాదు, నేను సన్నబియ్యంతోనే పెడతా, విద్యార్థులకు అన్నం పెడతా, సకల సౌకర్యాలు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పిస్తా అని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా మరి వారు చెప్పడం జరిగింది. వాళ్ళు పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే చెప్పడం తప్ప ఇక్కడ నిజమైన స్థితిలో కనుక మరి విద్యార్థుల పరిస్థితి కనుక చూసినట్టు అయితే దయనీయ స్థితిలో వీళ్ళ విద్యార్థుల పరిస్థితి ఉన్నది. మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో వీళ్లకు కనీసం పక్కా భవనాలు కూడా లేవు. ఇప్పటికీ 10-20 సంవత్సరాలైనా కూడా ఇక్కడ గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులందరూ అద్దె భవనాలలో ఉన్నారు. వెంటనే త్వరితగతిన వీళ్ళకు పక్క భవనాలు కేటాయించి వాటిని నిర్మించి వచ్చే సంవత్సరంలోగా మరి కొత్త భవనాలలో ఈ విద్యార్థుల శాతం కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.